తెలంగాణ సీఎంగా పగ్గాలు చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఏదో అలా వెళ్లి ఇలా వచ్చారని కాకుండా ఫలవంతమైన ఒప్పందాలు, పెట్టుబడులు రాబట్టడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ప్రవాస భారతీయులతో మొదలైన సమావేశాలు, ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో మీటింగ్ దాకా ఇలా అన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారం నడిపించారు. 11 ఎంఓయూలు, 20,000 మందికి ఉపాధి లభించేలా డీల్స్ కుదిరాయి. వెళ్లిన ప్రతి చోట తెలంగాణ ఫ్యూచర్ సిటీ గురించి సీఎం టెక్ దిగ్గజాలకు వివరించారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తెలంగాణకు ఓ కొత్త ఆశల్ని కల్పించింది. ఇన్వెస్ట్మెంట్లు మరిన్ని వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనుకున్న నమ్మకంతో సీఎం చేపట్టిన యూఎస్ టూర్ ఒక మైల్ స్టోన్. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు ఉపయోగపడేలా పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా పర్యటన ఈ నెల 4 నుంచి ప్రారంభమైంది. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలతో ఈ పర్యటన ఖరారైంది. అన్నీ అనుకున్నట్లుగానే పేరున్న కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు, తమ వ్యాపారాలను విస్తరించేందుకు ముందుకొచ్చాయి. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. కీలకమైన న్యూయార్క్ సిటీ నుంచే పెట్టుబడుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల స్వాగతం మర్చిపోలేనని అన్నారు. అందర్నీ ఏకం చేసే ఒక కళ తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడమని సీఎం ఇచ్చిన పిలుపుతో చాలా మంది కదిలారు. పెట్టుబడుల కోసం, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు సీఎం. ముందస్తు షెడ్యూల్స్ ప్రకారం కంపెనీలతో వరుస మీటింగ్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా అమెరికాకు చెందిన ప్రముఖ వాల్స్ కర్రా హోల్డింగ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీహబ్లో $5 మిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. సీఎం సమక్షంలో వాల్స్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు వీహబ్ సీఈఓ ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే 5 ఏళ్లలో 839 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా మొదలవుతున్న స్టార్టప్ కంపెనీలో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాల్స్ కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు ఫణీ కర్రా, గ్రెయిగ్ వాల్స్ ముఖ్యమంత్రి బృందానికి వివరించారు. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందంతో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ అండ్ టీం సమావేశమైంది. ఈ భేటీలో ఈ ఒప్పందం జరిగింది. గత ఏడాది సీఎం బృందం దావోస్ పర్యటన సందర్భంగా ఈ డీల్కు పునాదులు పడ్డాయి. టెక్నాలజీ న్యూ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ సెంటర్గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవికుమార్ ఈ సందర్భంగా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ కొత్త సెంటర్ ప్రత్యేకంగా దృష్టి సారించబోతోంది. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రజాప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయన్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని సీఎం తెలిపారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర టైర్ 2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనపై కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా అగ్రరాజ్యం అమెరికా, ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందం
ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల ప్రతినిధులు, ప్రవాస భారతీయులతో సమావేశాలు, చర్చలు జరిపారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సందర్శనకు సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు వెళ్లారు. For more videos like this, subscribe Big TV channel.